హలో, అందరూ ఎలా ఉన్నారు? వీడియో వచ్చేసి చాలా రోజులు అయిపోయింది కదా, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అడవడి చాలా అయిపోయింది. అయితే ఈ రోజు నుంచి అప్పుడప్పుడు మాత్రమే వీడియోస్ వస్తాయి. ఓకే, మీకోసం, ఎందుకంటే ఖాళీ అస్సలు ఉండట్లేదు పిల్లలకి. అయితే ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉదయం వండుకునే అన్నం పిల్లలకి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి పాడైపోద్ది కదా, ఆ అన్నాన్ని సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలు తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు లెమన్ రైస్తో చూసేయండి. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. చాలా రోజులు అయిపోయింది కదా వంటలకు వాయిస్ విని. అయితే ఈరోజు మళ్ళీ నా వాయిస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఉదయం వండిన అన్నం ఓరిపన్నం సాయంత్రం వరకు ఉండదు, నీరు పొదిగిపోతుంది. అయితే ఇప్పుడు మధ్యాహ్నం 3 అయ్యింది. ఈ ఓరిపన్నాన్ని లెమన్ రైస్ కమ్మగా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలనేది, పిల్లలు తినేలాగా ఉండేలా ఎలా చేయాలనేది ఈరోజు మనకి చిన్న వీడియో చూసేయండి. స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలి. ఈ బాండీలో ఒక 2 స్పూన్స్ వరకు నూనెనైతే మనం పోసుకోవాలి. ఈ నూనె కాస్తంత వీటెక్కాలి. అయితే ఉంది కాబట్టి 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. కాస్త పల్లీలు, కాస్తంత జీడిపప్పు, 1-2 చీల్చుకున్న పచ్చిమిర్చి, తురుము పెట్టుకున్న అల్లం, కరివేపాకు. ఓకే, ఆయిల్ అయితే ఆల్రెడీ పోసేసుకున్నాం కదా. ఈ ఆయిల్ కాస్తంత వీటెక్కాక 1.5 స్పూన్ వరకు ఇలాంటి చిన్న స్పూన్తో ఆవాలు అయితే చిటిపట్లు ఆడించుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ వరకు మినపప్పు, 1.5 స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర. ఇప్పుడు ఇందులోనే పల్లీలు. ఈ పల్లీలు పప్పులు కాస్తంత మంచిగా సిమ్లో పెట్టి మనం కలర్ వచ్చేదాకా కాస్తంత వేయించుకోవాలి. పప్పులు అయితే మంచిగా కొంచెం కలర్ వచ్చేసాయి. ఇప్పుడు కాస్తంత ఈ జీడిపప్పుని కూడా వేసి జస్ట్ 2 మినిట్స్ సిమ్లో పెట్టి వేగించుకుంటే జీడిపప్పు అయితే చాలా వేగంగా వేగిపోతుంది. దీనికైతే ఎక్కువ టైం తీసుకోదు. ఓకే, ఇవి వేసుకున్న తర్వాత ఇందాక మీకు ఎండుమిర్చి చూపించడం మర్చిపోయాను. 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకులు కూడా వేసుకున్నాం, పచ్చిమిర్చి, తురుము పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసేసాను. ఇది సిమ్లో పెట్టుకొని ఈ పోపు మంచిగా వేగేదాకా జస్ట్ 2 మినిట్స్ వేగించుకుంటే సరిపోతుంది. మన పోపు అంతా మంచిగా ఇలా అయితే మంచి కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఈ పోపులోనే కాస్తంత పసుపుని కూడా వేసేసి జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఎక్కువ వీటి అవసరం లేదు పసుపు వేసాక. ఇందులో మనం మన రైస్ని వేసేసుకోవడమే. రైస్ అంతా వేసేసుకున్నాక ఈ రైస్కి సరిపడగా సాల్ట్ని కూడా మనం వేసేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి మనం కలిపేసుకోవాలి. గ్యాస్ని ఎక్దమ్ సిమ్లో పెట్టుకోవాలి రైస్ వేసాక. ఓకే, కొంచెం సాల్ట్ వేసాక జస్ట్ ఇలా అని మనం నిమ్మకాయ జ్యూస్ 1 గ్లాసులో ఆల్రెడీ పిండిస్తారనమాట. ఈ నిమ్మకాయ జ్యూస్ని ఈ రైస్లో వేసేసుకోవడమే. కరెక్ట్గా మెజర్మెంటు ఎంత రైస్కి ఎంత పులుపు పడుతుందో నాకు తెలుసు కాబట్టి నేను మెజర్మెంట్తో అంచనాగానే వేసుకుంటాను. మీకు పులుపు ఎక్కువ తింటే ఎక్కువగా వేసుకోండి, తక్కువ తింటే తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ అంతా పోపులు, ఈ పులుపు, సాల్ట్ అంతా కలిసేలాగా మంచిగా మనం కలిపేసుకుందాం. మన టేస్టీ లెమన్ రైస్ సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. లెమన్ రైస్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది. చింతపండులో మనకేమీ హెల్త్ ఉండదు. నిమ్మకాయలో మనకి ఎంతో ఆరోగ్యాలు ఉన్నాయి కాబట్టి ఇలా నిమ్మకాయతో రకరకాల వీడియోలు మీకోసం ఈ రోజు నుంచి చాలానే వీడియోస్ చేస్తూ ఉంటాను. అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్. కలర్ఫుల్ డిష్ అదిరిపోయింది కదా. ఇంకెందుకు కలిసి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్.